హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో చాలామంది అమ్మాయిలు ఏంటంటే జాబ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంత చదువుకున్నా కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే జాబ్స్ చేయడానికి ఒప్పుకోరు. అండ్ కొంతమందికి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కొత్త కొత్త ప్లేసెస్ తిరగాలి. అండ్ కొత్త కొత్త ప్లేసెస్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్లేసెస్లో మనం రియల్ ఎస్టేట్లో అంటే ఆ ప్లేస్లు అక్కడ ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ రంగంలో ఎందుకు వెళ్ళొద్దు అని కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలి అంటే ఇంట్లో ఒప్పుకుంటారా? అసలు ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది అమ్మాయిలకి సేఫేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సంకల్పం వాసు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు నేను చూసినంత వరకు అయితే ఫిమేల్ ఏజెన్సీ కావచ్చు, అంటే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, చాలా అంటే చాలా తక్కువ కనబడతారు. ఎందుకంటారు అంటే వాళ్ళకి ఒక అభద్రతా భావం ఉందంటారా, లేకపోతే ఇంట్లో ఒప్పుకోలేదంటారా, లేకపోతే ఏంటి అసలు? అంటే అమ్మాయిలు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అంటే ఏమైనా అర్హతలు ఉండాలా, లేకపోతే ఏంటి? అంటే మన ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అండి స్త్రీ శక్తికి వేరే శక్తి ఉంటుంది. అంటే స్త్రీ శక్తి అనేది చాలా పవర్ఫుల్ అనమాట. మనకి తెలివితేటలు అనేది మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్గా అన్ని చేస్తుంటారు. అయితే మీరు అన్నట్టు ఒకప్పుడు అయితే స్త్రీలు రియల్ ఎస్టేట్లో రావడానికి ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు అలా లేరండి. అయితే వాళ్ళకి కొన్ని డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఎలాగా ఇప్పుడు కొన్ని ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కానివచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రంగం కానివచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు బాయ్స్ మాత్రమే ఆటో డ్రైవ్ చేసేవారు. ఇప్పుడు లేడీస్ చేయట్లేదా? ఫ్లైట్లు నడపట్లేదా? అలాగే పోలీసులు లేరా? లేడీస్ ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారండి. అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ అనేది ఉంది. ఇప్పుడు బేసిక్గా చూడండి, నిరుద్యోగం కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు అందరూ గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ అవ్వాలి. మన ఇంట్లో అలాగే నూరు పూస్తారనమాట. ఎలాగా జాబ్ చేస్తేనే నీకు పెళ్ళి అవుతుంది నాన్న, బాగా జాబ్ చేస్తేనే నీకు పిల్లల్ని ఇస్తారు నాన్న, లేదంటే నువ్వు జాబ్కి ప్రిపేర్ అవ్వ అంటారు. అయితే లేడీస్కైనా ఎవరికైనా జాబ్ చేసిన ఫైనల్గా ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఇక్కడ నేను జాబ్ చేసే వాళ్ళకి వ్యతిరేకం కాదు. నేను ఎంబీఏ చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పారు, వాసు నువ్వేమవుతావు అంటే బిజినెస్ అదే నాకు కూడా జాబ్ మైండ్ ఉండేది అనమాట. లేదు సార్ నేను ఏదైనా మంచి CEO అవ్వాలి, జాబ్ అవ్వాలంటే అలా కాదు, బతకడానికి మాత్రమే జాబ్ చేయాలి, సంపాదించడానికి బిజినెస్ చేయాలి, ఎంబీఏ చదువుకునేందుకు బిజినెస్ చేయడానికి. ఆ రోజు నుంచి నేను అప్పుడు 4 బ్యాంకుల్లో చేసేవాడిని అసిస్టెంట్ సేల్స్ మ్యానర్గా. ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ఓన్గా ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ రియల్ ఎస్టేట్కి కానీ వచ్చేసాను అనమాట. అయితే నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఒక 23 మందిని గవర్నమెంట్ జాబ్ నుంచి మానిపిస్తాను అనమాట. మానిపించడం అంటే ఇంట్లో లైఫ్ లేదు, మీరు హ్యాపీగా బిజినెస్ చేయండి. ఇప్పుడు బిజినెస్ చేయడం వల్ల ఏంటో తెలిసండి, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, టైం దొరుకుతుంది, అలాగే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అయితే మీరు అడిగిన దాని ప్రకారం లేడీస్కి ఎలా ఉంటాయి, లేడీస్కి ఎలా క్వాలిటీస్ ఉండాలంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే లేడీస్కి ఏంటంటే ఈజీగా ఒప్పించే శక్తి ఉంటుందండి. బేసిక్గా లేడీస్ బేగా ఒప్పించగలరు. అయితే లేడీస్కి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు గ్రహించగలరు ఏదైనా. ఇప్పుడు బాగా చెప్పాలంటే మగవాళ్ళకి డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆడవాళ్ళకి ఎక్కువ డైవర్షన్స్ ఉండవండి. 1 లక్ష రూపాయలు ఒక ఫీల్డ్లో సంపాదించారంటే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు మళ్ళీ దాని మీద ఉంటారు. పైగా వాళ్ళు ఎక్కువగా హెల్ప్ చేయడానికి ఉపయోగపడతారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ రంగంలో చూడండి, యూట్యూబ్లో చాలామంది చూడండి, చాలామంది చదువులేని లేడీస్ కూడా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే చదువులేని లేడీస్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎలా సంపాదిస్తున్నారంటే ఒకటే అండి, ఇక్కడ 3 ఉండాలండి. ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ ఒప్పించే శక్తి ఉండాలి, మాట్లాడే శక్తి ఉండాలి, చదివే శక్తి అవసరం లేదు, తిరిగే శక్తి ఉండాలి. అయితే ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా డిస్టర్బ్ చేస్తారేమో, డైవర్ట్ చేస్తారేమో అని హస్బెండ్లకి చాలా ఒక వినూత్నమైన భావం ఉంటుంది. అయితే వీళ్ళకి కూడా ఉంటుంది. ఒకటండి, ఏదైనా మన సెల్ఫ్ కంట్రోల్ దాటితేనే ఎవరైనా మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది తప్ప మన కంట్రోల్లో మనం ఉన్నంత వరకు ఎవ్వరూ మనల్ని టచ్ చేయలేరండి. ఇది ఫ్యాక్ట్. చాలామంది డైవర్ట్ అవుతారంటే ముందు నువ్వు దేనికి వస్తున్నావు రియల్ ఎస్టేట్కి? ఒకటి డబ్బు సంపాదించడానికి, నీ ఫ్యామిలీలో నువ్వు మిలియనేర్ అవ్వడానికి, నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నావు. నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే మైండ్ సెట్తో ఉండాలి. అయితే ఇందులో వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొంతమంది డిస్టర్బ్ చేస్తారు. నీకు మార్కెట్ అనేక కొన్ని ఉంటాయి. అయితే ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రతి నిమిషం నీ గోల్ని పట్టుకోవాలి, డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే లేడీస్ ఎవరైనా వస్తే మటుకు ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వమంటాను నేను.
ఇప్పుడు మనకి డిటీసీపీ హెచ్ఎండి అంటారు, మాలా కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేయకూడదు. ఎందుకంటే మేము డిఫరెంట్ ఓనర్లతో మాట్లాడాలి, డిఫరెంట్ ప్లేసులకి వెళ్ళి కలవాలి. వాళ్ళు హోటల్స్కి పిలుస్తారు, క్లబ్లకు పిలుస్తారు, పబ్లిక్ పిలుస్తారు ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి, లేదంటే వాళ్ళకు నలుగురు సిట్టింగ్ ప్లేసులకు పిలుస్తారు, అప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే డబ్బులు వాళ్ళు అలాగే పిలుస్తారు. లేడీస్ అలా చేయలేరు కదా. అయితే లేడీస్ డిటీసీపీ ల్యాండ్స్ అలాంటివి చేశారు అనుకోండి, అదొక కంపెనీ, ఏదో కంపెనీలో జాయిన్ అయితే కంపెనీలో పైన జిఎం ఉంటాడు, ఆ పైన జాయింట్ డైరెక్టర్ ఉంటాడు, ఆ పైన డైరెక్టర్ ఉంటారు. వీళ్ళు జస్ట్ ఒక కస్టమర్ని తీసుకెళ్ళి అబ్జెప్పడమే. అక్కడ సిస్టమ్ బేస్డ్ ఉంటుంది అనమాట. అయితే లేడీస్ ఎవరైనా నాకు ఒకసారి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే, మీరు విజయవాడలో ఉంటే విజయవాడలో, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో, వైజాగ్లో ఉంటే వైజాగ్, ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోండి మీ ఏరియాలో ఉన్నది. ఆ కంపెనీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ అడగండి. అడిగి మీరు రోజు వాట్సాప్ స్టేటస్లు పెట్టండి, పలానా కంపెనీలో చేస్తున్నాం పెడితే ఖచ్చితంగా మీకు లీడ్స్ వస్తాయి. మీకు తెలుసా, ఒక లేడీ వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎవ్రీ మంత్ టూ ప్లాట్స్ సేల్ చేస్తుంది, ఎవ్రీ మంత్ 2-3 lakhs సంపాదిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి, అంతవరకు తెలియదు వాళ్ళకి కూడా, ఎందుకు సరదాగా స్టేటస్ పెట్టింది. అయితే పెడితే వచ్చేస్తుందంటే అది మనకు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ సంపాదించాలండి. ఓన్లీ డబ్బు కోసమే కాదు. లేడీస్ ఎవరైనా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద నాలెడ్జ్ సంపాదించాలి. అంటే ఎలాగా, కస్టమర్ డబ్బే నా డబ్బు, ఒకవేళ నేనే కొనుక్కుంటే ఎలాంటివి కొనిపిస్తాను. మీకు తెలుసా అండి, ఇండియన్ సైకాలజీలో ఏం జరుగుతుందంటే, ఒకళ్ళు కొంటే 10 మందితో కొనిపిస్తారు. చిన్నప్పుడు మనం ఇంటి ముందు ఏదైనా డ్రెస్ కానీ శారీ కానీ కొంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంటారు. ఇండియన్ సైకాలజీ అంటారు. అలాగే మీరు కానీ ఒక ప్రాపర్టీ అమ్మితే మగవాళ్ళ కంటే ఎక్కువ అమ్మచ్చు. అయితే ఇందులో ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి, మీరు లోకల్ రియల్ ఎస్టేట్ చేయకూడదు. ఇప్పుడు మేము చేసే కమర్షియల్ అది చేయకూడదు, సిస్టమ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ చేయాలి లేడీస్ ఎవరైనా అయితే. అప్పుడు వాళ్ళు ఏంటి, ఒక ఆఫీస్ ఉంటుంది, పైన మేనేజర్స్, ఆ పైన సిస్టమ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు వెంచర్ వెళ్ళి చూపించకపోయినా సరే మీ మేనేజర్ చూపిస్తాడు. మీరు వెళ్ళాల్సిన జస్ట్ లీడ్ తీసుకెళ్ళి, లీడ్ ఎలా జనరేట్ చేయాలి, మీరు స్టేటస్ పెడతారా, ఫేస్బుక్ పెడతారా, మీరు ఉన్న చోట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ల్యాండ్ కొంటే ఏంటి. ప్రపంచంలో ఒకటి తెలుసా అండి, ట్రంప్ కూడా ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఎవరైనా బిలియనియర్ అవ్వాలంటే షేర్ మార్కెట్లోనూ గోల్డ్ మీద పెడితే అవ్వరు, ల్యాండ్ మీద పెడితేనే అవుతారు. శోభరబాబు గారు, అలాగే మురళీమోహన్ గారు చేసే పని అదే, ఎన్టీ రామారావు గారు, మన పద్మవిభూషణ్ చిరంజీవి గారు చెప్పే మాటలు అవే. అయితే ఈ బిజినెస్లో లేడీస్ రావాలంటే ముందు పర్పస్ ఉండాలి. నేను ఒక నేల తల్లి బిజినెస్ చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది, అమ్మినందుకు నాకు కమిషన్ వస్తుంది, అలాగే కంపెనీకి కమిషన్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. అలాగే ఒకవేళ మీరు పెట్టే ల్యాండ్ పొరపాటున ఏ మెట్రో ఏ రింగ్ రోడ్డు వచ్చి 300 అయింది అనుకోండి, కస్టమర్ లబ్ధి పొందినట్టే కదా. మీకు వచ్చే కమిషన్ ఎంత అండి, పీనట్స్. కస్టమర్కి దీనికంటే 100 రెట్లు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, కస్టమర్కి లాభమా, అమ్మినోడికి లాభమా ఎక్కువ? కస్టమర్కే లాభం కదా. అయితే కస్టమర్ ఎప్పుడు కూడా అన్ని చూసుకోలేడుగా. కస్టమర్కి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, ఫ్యామిలీ. ఏది కొనుక్కోవాలంటే ఏజెంట్ ద్వారా కొనుక్కోవాలి. మేము అనుకుంటున్నాం కంపెనీ ఉంది, డైరెక్ట్ కంపెనీ ద్వారా కొనుక్కోండి. లేదు, రేపు పొద్దున్న ఏదైనా సమస్య, ఏదైనా సొల్యూషన్ కావాలన్నా, ఎంక్వైరీ కావాలన్నా ఏజెంట్ ద్వారా, డైరెక్ట్గా కంపెనీస్ ఎప్పుడు అమ్మవేయండి. సో అలాంటి మధ్యలో ఉన్న వారదే ఏజెంట్స్ అనమాట. అందులో లేడీస్ వస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అయితే మేము జాబులు ప్రిపేర్ అవుతున్నాం, ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అవుతున్నారు, రాకపోతే అలాగే ఉండిపోతారా? మీరు ప్రైవేట్ జాబులు ఎంతకాలం చేస్తే 20,000కి 30,000కి 8 hours 10 hours, రోజుకి 2 గంటలు కష్టపడండి. ఇక్కడ నెలలో 10-20 మంది కస్టమర్లు చూడండి, 1-2 కస్టమర్లు సేల్ చేయండి, మీకున్న దరిద్రాలన్నీ పోతాయి. ఎంతమంది లేరండి, యూట్యూబ్లో కొట్టండి రియల్ ఎస్టేట్లో ఎంతమంది లేడీస్ సక్సెస్ అవుతుంది. అంత అబద్ధమా? నిజమే అండి, నా కళ్ళతో నేను చూశాను. చదువు రాని వారు కూడా డబ్బు సంపాదిస్తున్నారు. సో రియల్ ఎస్టేట్లో ఆడవాళ్ళు అనేది ఖచ్చితంగా రావాలి. మన దేశానికి రియల్ ఎస్టేట్లో ఆడవాళ్ళు వస్తే వాళ్ళు డబ్బు సంపాదించారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని పెడతారు, డ్రైవర్లు పెడతారు, ఉపాధి అవకాశాలు పెరిగితే. మగవాడు డబ్బు సంపాదిస్తే రకరకాలుగా ఖర్చు పెడతారేమో, కానీ ఆడవాళ్ళు డబ్బు సంపాదిస్తే చాలా ఎథెంటిక్ వేలో వాళ్ళ పిల్లలు స్కూల్స్ మారుస్తారు, అలాగే ఇంట్లో పని వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అలాగే చీటీలు, ఇవన్నీ రెవెన్యూ జనరేషన్ కదా. ఎందుకంటే ఆడవాళ్ళు వంటగదికి పరిమితం అవ్వకూడదు. నా సంకల్పం వాసు గ్రూప్ రియల్టర్స్ ద్వారా నేను ఏం చెప్తానంటే, మీరు ఆర్థిక సంస్థలు నిజంగా బాధపడుతున్నారు, ఎవరినో ఈయన అప్పడిగే బదులు అదే నోటుతో ప్లాట్ కొనమని అడగండి. మీకు అప్పు అయితే ఎవరండి ₹1,00,000, కానీ 10 లక్షలు ప్లాట్ కొనమంటే మటు కొంటారు. మీకు కమిషన్ వచ్చినట్టే కదా. మీరు అప్పు అడుగుతారా, ప్లాట్ కొనమంటారా? ప్లాట్ కొనిపిస్తే 2 లక్షలు వస్తుంది, అప్పు అడిగితే ₹1,00,000 వస్తుంది. ఏదైనా అడగడమే కదా. అడిగితే ఈ రోజు లేదు ప్లాట్ కొనుక్కోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీ దగ్గర కొంటారు. కానీ రోజుకి ఎంతమందిని అడుగుతున్నారు, ఎలా అడగాలి, అది దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. మీరు వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ పెట్టచ్చు, రోజుకు 5 to 10 మెంబర్స్ని.
మీరేం తక్కువ అయిపోతారు అనుకుంటారు. తక్కువ కాదండి. మీకు కానీ ఇందులో నాలెడ్జ్ సంపాదిస్తే మిమ్మల్ని ఒక నారీ శక్తిగా భావిస్తారనమాట. సో చూసారు కదండి అమ్మాయిలు. సో అమ్మాయిలే కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా వరకు ఏంటంటే ఇంట్లో కూర్చొని కూడా మీరు వర్క్ చేసుకున్న ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మన రియల్ ఎస్టేట్ రంగంలో. సో మీరు వాసు గారు చెప్పినట్టు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి, లేకపోతే మీరు ఈ రంగంలోకి రావాలనుకుంటే ఒక్కసారి వాసు గారికి ఫోన్ చేస్తే మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఎలా రావాలి ఏంటి అనేది కూడా మీకు ఇంకా క్లియర్గా చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.